నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 4వ ప్రోగ్రాం ఈరోజు నేను చేసే పని మీరు చూస్తే 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్లీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, QR కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం.